హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఒక ఓల్డ్ బిల్డింగ్ క్రాక్స్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ మీరు చూస్తే దీస్ ఆర్ ద క్రాక్స్. ఈ క్రాక్స్ చూసారా, ఈ పగుళ్ళు. ఇప్పుడు మనం స్లాబ్ మీద ఉన్నాం. ఓకే, ఇలా స్లాబ్ మీద నడుస్తున్నాను నేను. సో దిస్ ఇస్ ఒక ఓల్డ్ బిల్డింగ్. 40 ఏళ్ల క్రితం కట్టారు ఈ బిల్డింగ్. ఓకే, ఈ బిల్డింగ్కి చాలా క్రాక్స్ వచ్చేసాయి. ఆల్రెడీ రిపేర్ చేసేసారు. ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ చాలా క్రాక్స్ ఉన్నాయి, చూసారు ఇక్కడ. సో చూడండి, ఇదొక క్రాక్. ఓకే, ఇలాంటి క్రాక్స్ చాలా ఉన్నాయి. ఈ స్లాబ్ క్రాక్స్ వచ్చేసేలాగా. సో ఇప్పుడు వీళ్ళు ఒక టెక్నిక్ యూస్ చేసి ఈ క్రాక్స్ ఫిల్ చేశారు. సో ఇప్పుడు మీకు ఆ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చేసేసారు, వర్క్ జరిగిపోయింది. సో చాలా క్రాక్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి, పెట్టగోడ దగ్గర కూడా ఫిల్ చేశారు ఇది. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్లెట్. సో చాలా పెద్దగా ఉంది స్లాబ్ ఇది. ఎక్కువ ఏరియా, స్లాబ్ ఏరియా ఎక్కువ. ఇది ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్. కాకపోతే ఏంటంటే దీనికి కాలమ్స్, బీమ్స్ లేవు. కాలమ్స్ లేవు. ఏంటంటే ఇది 14 అంగుళాల గోడ మీద ఈ స్లాబ్ బేస్ అయి ఉంది. ఓకే, సో అందుకని సిమెంటు, శాండు, చిప్స్ వేసి మిక్స్ చేసి పైన ఒక లేయర్ వేసి స్లాబ్ ఫిల్ చేస్తే అది లోడ్ ఎఫెక్ట్ అవుతుందని వీళ్ళు అనదర్ టెక్నిక్ యూస్ చేసి ఈ స్లాబ్ని ఈ క్రాక్స్ని ఫిల్ చేశారు. వాటర్ యాక్చువల్గా వర్షం పడితే వాటర్ లీకేజ్ అయిపోతుంది, ఇంట్లోకి వచ్చేస్తున్నాయి వాటర్. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే లోడ్ ఎఫెక్ట్ అవ్వకుండా, పాత బిల్డింగ్ కాబట్టి లోడ్ అది డిస్టర్బ్ అవ్వకుండా, బీమ్స్ అవి లేవు కాబట్టి, సో ఇది బ్రిక్ వాల్ మీద 14 అంగుళాల గోడ మీద ఈ స్లాబ్ నిలబడి ఉంది. సో అందుకని వీళ్ళ లోడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం వీళ్ళు ఈ క్రాక్స్ని పాలీసల్ఫైడ్ అనే సీలెంట్ యూస్ చేసి ఫిల్ చేశారు. సో ఇప్పుడు నేను ఆ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ మనం రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని హిస్టరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది 1980లో కట్టారు, 40 ఏళ్ళు అయిపోయింది. సో అలా మనం ఓల్డ్ బిల్డింగ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని హిస్టరీ తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే అది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇఫ్ సపోజ్ నేను దీని మీద సిమెంట్, శాండ్, చిప్స్ వేసి ఇంకొక లేయర్ వేస్తే ఈ బిల్డింగ్ యొక్క లోడ్ బేరింగ్ వాల్స్ అంటే 14 అంగుళాల గోడల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అందుకని అలా లోడ్ పడకుండా వీళ్ళు ఏం చేశారంటే ఈ క్రాక్స్ని పాలీసల్ఫైడ్ లైట్ వెయిట్ మెంబ్రెయిన్తో ఫిల్ చేశారు. సో ఇప్పుడు ఆ ప్రొసీజర్ చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే సర్ఫేస్ అంతా క్లీన్ చేయాలి బై యూజింగ్ బ్రషెస్. ఫుల్గా బాగా క్లీన్ చేసిన దాని మీద డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, చెత్త చెదురు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న చెత్త చెదురు ఉన్నాయన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసేయాలి. ఫుల్గా క్లీన్ చేసిన తర్వాత క్రాక్స్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఎక్కడైతే పగులు ఉన్నాయో ఆ పగులన్నిటిని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇలా ఐడెంటిఫై చేశారు వీళ్ళు. ఇదిగో చూసారా, ఇది క్రాక్. సో ఇలా క్రాక్ ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే డెప్త్ కొంచెం లోతుగా, ఇప్పుడు సపోజ్ క్రాక్ ఒక 2 mm క్రాక్ ఉందనుకోండి, దానికి ఇంకొక 1 mm ఎంతో క్రాక్ని వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ఇంకొంచెం లోతుగా చిప్ చేస్తారు. చిప్ చేసి అందులో ఈ పాలీసల్ఫైడ్ ఒక వి గ్రూ షేప్లో, ఎలా అంటే ఒక వి షేప్లో ఒక గ్రూని ఫామ్ చేస్తారు. ఇలా కిందకి చిప్ చేస్తారు లోతుకి. అలా లోతుకి చిప్ చేసిన తర్వాత ఒక వి గ్రూ షేప్లో దాన్ని చిప్పింగ్ చేస్తారు. అలా చిప్పింగ్ చేసిన తర్వాత ఆ వి గ్రూలో ఏం చేస్తారంటే పాలీసల్ఫైడ్ సీలెంట్ని వీళ్ళు ఫిల్ చేస్తారు. ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అది క్రాక్ ఫిల్ అవుతుంది. సో అలా ఫిల్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 కోట్స్ పాలిమర్ బేస్డ్ 5 కోట్స్ వేస్తారనమాట. సో దాంట్లో ఫస్ట్ కోట్ ఏంటంటే వీళ్ళు వేసే ఫస్ట్ కోట్ పాలిమర్ కోట్ మిక్స్డ్ విత్ సిమెంట్తో మిక్స్ చేసిన పాలిమర్ కోట్ని బ్రష్ అప్లికేషన్తో వీళ్ళు పాలిమర్ కోట్ వేస్తారు. ఎందుకంటే ఒక ట్యాకీ కండిషన్ మెయింటైన్ చేయడానికి. ట్యాకీ కండిషన్ అంటే పూర్తిగా డ్రై కాదు, పూర్తిగా వెట్ కండిషన్ కాదు, అంటే బాగా పొడి కాదు, అలాగని బాగా తడి కాదు, మీడియం కండిషన్ మెయింటైన్ చేయడం కోసం వీళ్ళు ఫస్ట్ కోట్ వేస్తారు. నెక్స్ట్ సెకండ్ కోట్ ఏం చేస్తారంటే టు
లోడప్ కండిషన్స్, లోడప్ కోటింగ్స్ అంటే మిగిలిన వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 కోటింగ్స్ వేయాలి. ఆ 3 కోటింగ్స్కి బాండింగ్ ఉండటం కోసం ఇంకొక కోట్ వేస్తారు. సో ఆ 2 కోటింగ్స్ వేసిన తర్వాత లాస్ట్లో 3 కోట్స్ వేస్తారు, 3 కోట్స్. ఆ 3 కోట్స్ ఏంటంటే లైట్ వెయిట్ పాలిమర్ బేస్డ్ కోట్స్ అనమాట. ఇదిగోండి అదే ఈ సర్ఫేస్ మీద ఉంది చూసారా, ఈ సర్ఫేస్ మీద ఉన్న ఈ గ్రేష్ కలర్లో ఉంది కదా, ఆ గ్రేష్ కలర్లో ఉన్న కోటింగ్ అంతా ఏంటంటే లైట్ వెయిట్ పాలిమర్ బేస్డ్ యూవీ రెసిస్టెంట్ కోటింగ్. యూవీ రెసిస్టెంట్ అంటే మన వాతావరణానికి తట్టుకునేది అనమాట. అంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, వాటికి ఈ ఎండకి వీటన్నిటికి తట్టుకోవడానికి వీళ్ళు ఇలాంటి కోటింగ్ వేస్తారు. ఇలా 3 కోట్స్ వేస్తారు, ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొస్తారు. అంటే ఫస్ట్ ఈ డైరెక్షన్లో కోటింగ్ వేస్తారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకొస్తారు ఫర్ బెటర్ బాండింగ్ బాగుంటానికి. ఓకే, సో అలాగా వీళ్ళు ఏం చేశారంటే ఈ స్లాబ్ని రిపేర్ చేశారు. ఓకే, సో ఇదంతా కూడా కోటింగే. ఇలా 3 కోట్స్ వేసారు. సో ఇట్స్ ఎ పాలిమర్ బేస్డ్ కోటింగ్ అండి. ఇట్స్ ఎ లైట్ వెయిట్ కోటింగ్. సో ఈ క్రాక్ చూసారా, ఇది చాలా పెద్ద క్రాక్. వీటిని త్రూ అండ్ త్రూ క్రాక్స్ అంటారు. ఓకే, సో ఇలా వీళ్ళు ఈ క్రాక్ని, ఈ బిల్డింగ్ని రిపేర్ చేశారు, ఇలా ఫిల్ చేశారనమాట. సో ఎందుకు ఈ టెక్నిక్ యూస్ చేశారంటే, ఇది లోడ్ బేరింగ్ వాల్స్ అని చెప్పాను మీకు. అంటే బీమ్స్ కాలమ్స్ లేవు కాబట్టి దీని మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో వాల్స్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, 14 అంగుళాలు గోడ. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇది లైట్ వెయిట్ కాబట్టి అంత లోడ్ పడదు, అసలు లోడ్ ఏం పడదు. సో అందుకని చాలా తక్కువ లోడ్ పడుతుంది. అందుకని ఈ టెక్నిక్ యూస్ చేస్తారు. ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ అండ్ లేటెస్ట్ టెక్నిక్. సో పాలీసల్ఫైట్ అనే సీలెంట్ యూస్ చేశారు. ఓకే, సో అలా మీరు ఈ స్లాబ్ని రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, పెట్టగోడ దగ్గర వరకు కోటింగ్ వేస్తారు. ఇక్కడైతే కోటింగ్ మీకు క్లియర్ కనిపిస్తుంది. సో వాళ్ళు వేసిన కోటింగ్ ఉంది కదా, ఇదే అనమాట. ఓకే, ఆల్రెడీ రిపేర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కలర్ మారిపోయింది. సో ఇక్కడికి చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ కోటింగ్ చూసారా, ఈ లేయర్స్లా కనిపిస్తుంది కదా, అలా 3 లేయర్స్ వేసారనమాట. ఓకే, సో స్లాబ్ చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి. ఓకే, సో ఇలాగా ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే మెయిన్ ఇలా స్లాబ్లో లీకేజ్ రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూసారా, వాటర్ చూడండి ఎలా నిలవ ఉండిపోయిందో. సో ఇలా రైన్ వాటర్, వర్షం పడిన వాటర్ ఇలా నిలవ ఉండిపోయింది. సో ఇలా వాటర్ నిలవ ఉండిపోతే ఆటోమేటిక్గా అది స్లాబ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఇలా నిలవ ఉండిపోయిందంటే, చూడండి అవుట్లెట్ ఏమో చాలా దూరంలో ఉంది. చూడండి ఎక్కడో ఉంది అవుట్లెట్. ఇదంతా సింగిల్ బిల్డింగే, ఒక సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్ ఇది. సో అవుట్లెట్ అంత దూరంలో ఉంది. సో కానీ ఇక్కడ చూడండి, ఇదంతా వాటర్ పోర్షన్, బ్లాక్ కలర్ పోర్షన్ కనబడుతుంది కదా, నల్లగా ఉంది కదా, ఇదంతా వాటర్ స్టాక్ ఉండిపోయింది. సో ఇలా ఎందుకు ఉండిపోయిందంటే, వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసే టైంలో స్లాబ్ ఫినిషింగ్ చేయాలి. అంటే మొత్తం స్లాబ్ అంతా కాస్టింగ్ అయిపోయిన తర్వాత, స్లాబ్ అంతా వర్క్ పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రాపర్ ఫినిషింగ్ చేయాలి. ఫినిషింగ్ అంటే స్లోప్ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి అవుట్లెట్కి వాటర్ డ్రైన్ అయిపోయేటట్టు మినిమం స్లోప్ అనేది ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు అది నెగ్లెక్ట్ చేశారు. 40 years బ్యాక్ దాన్ని నెగ్లెక్ట్ చేశారు. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వర్షం పెద్దగా పడింది అనుకోండి, ఎక్కువ పెద్ద వర్షం పడినప్పుడు వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. కానీ చిన్న వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే, ఇలాగా వాటర్ స్టాగ్నేట్ అయిపోద్ది. ఇలా స్టాగ్నేట్ అయిపోతే అంటే ఇలా నిలవ ఉండిపోద్ది అనమాట. ఇలా నిలవ ఉండిపోతే ఆటోమేటిక్గా అది స్లాబ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఈ క్రాక్స్ వస్తాయి, డ్యాంప్నెస్ వస్తుంది, అంటే చమాయింపు వస్తుంది అనమాట. ఆ చమాయింపు వచ్చి ఆటోమేటిక్గా ఆ స్లాబ్ పగులు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అలాగా ఆటోమేటిక్గా లీకేజ్ అని వస్తుంది. సో అలాంటి లీకేజ్లు అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఈ టెక్నిక్ యూస్ చేశారు. ప్లస్ లోడ్ ఏమి డిస్టర్బ్ అవ్వలేదు. సో ఇంకొక 7-8 years వరకు దీనికి గ్యారంటీ ఉంటుంది. సో ఇలాగా మనం సిమెంట్, శాండ్ వేసి ఇవన్నీ వేసి మళ్ళీ అది ఎండకి, వానకి, చలికి ఇదంతా ఇదయ్యి, మంచుకి ఇదయ్యి పాడైపోవడం కన్నా ఇది చాలా బెటర్ ఆప్షను. నెక్స్ట్ ఏంటంటే, మార్కెట్లో ప్రజెంట్ 10 rupees ఛార్జ్ చేస్తున్నారు ఫర్ స్క్వేర్ ఫీట్కి. అందులోని మెటీరియల్, మ్యాన్ పవర్ అండ్ నెక్స్ట్ ఏమో మిస్లీనియస్కి అన్నిటికి కలిపి 10 rupees ఛార్జ్ చేస్తారు ఈ వర్క్ చేయడానికి. ఓకే, దిస్ ఈజ్ సూటబుల్ మెథడ్ ఫర్ ఓల్డ్ బిల్డింగ్స్. ఓకే, ఓల్డ్ బిల్డింగ్స్ని ఇలా రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ ప్రొసీజర్ని కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేస్తాను, మీరు అక్కడ కూడా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.